ఇక్కడ రెండే మనం ముందు నుంచి చెప్పినాం, ఇదే జరుగుతుంది, ఇంతకంటే గొప్పగా జరిగే అవకాశం లేదు అని. ఒకవేళ హైకోర్టు తీర్పును అటిచ్చినా ఇటిచ్చినా సుప్రీంకోర్టు దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంటుందని చెప్పినాం. మరి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మళ్ళీ స్టార్ట్ 6 వారాల తర్వాత మళ్ళీ ఓకే అవుతుందా అంటే 6 వారాల తర్వాత కూడా కాదు, అది అయ్యే అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు ఏదైనా అనుకూలంగా తీర్పిచ్చినా వ్యతిరేకంగా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, తప్పదు కదా. గవర్నమెంట్ అయినా వెళ్ళొచ్చు, ఇప్పుడు పిటిషనర్ లైన్ వెళ్ళొచ్చు. సో కాబట్టి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉన్నది? ఇక్కడ అవకాశమే లేదు. నెక్స్ట్ 6 వీక్స్ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాదు. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతానైతే నాకు అనిపిస్తలేదు. ఇంకేమనుంటే జనవరి తర్వాత చూసుకోవాలి, లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వము పాత రిజర్వేషన్స్తోనే మేము వెళ్తాము, పార్టీ పరంగా ఇస్తామని ఏమన్నా ఆలోచన చేసి ముందుకెళ్తే చెప్పలేం. కానీ ఒకవేళ ఆ రకంగా వెళ్తే కాంగ్రెస్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంది లోకల్ బాడీస్లో. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఏదేమైనా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, ఓ హడావుడి వాతావరణం కనిపించింది. ఇంత చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తే